సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిభకు పట్టం కట్టాల్సిన ప్రభుత్వ కొలువు వారసత్వ ఆస్తిగా మారుతోందా? కారుణ్య నియామకాల పేరుతో జరుగుతున్న అడ్డగోలు భర్తీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉక్కుపాదం మోపింది. ఇది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకునే మినహాయింపు మాత్రమేనని, కానీ ఇప్పుడు మూడో తరానికి కూడా ఉద్యోగాలిస్తూ అసలు లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ నియంత్రణ లేని నియామకాల వల్ల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ విధానానికి కళ్లెం వేసి 3 నెలల్లోగా పక్కా మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు, మనం చూస్తున్నాం కారుణ్య నియామకం అనే పదం చాలా కాలం నుంచి కూడా వింటున్నాం. ఈ కారుణ్య నియామకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబాలు చెందినటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వాళ్ళ ఎవరైనా చనిపోతే వాళ్ళ తరపున వాళ్ళ కుటుంబం పోషించేందుకు ఈ తరహా ఉద్యోగాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ జీవీఎంసీ అవ్వచ్చు, లేకపోతే మున్సిపాలిటీలు అవ్వచ్చు, ఇతర శాఖలు అవ్వచ్చు, అనేక శాఖల్లో ఈ విధంగా జరుగుతుంది. ఎంతో కాలంగా కూడా జరుగుతుంది. కానీ ఇది తరాలు మారిపోయే పరిస్థితి వచ్చింది. తరాలుగా ఇదే విధంగా చేస్తే కష్టపడి చదివినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రతిభ ఆధారంగా ఉద్యోగం రాకుండా ఈ విధంగా ప్రతిభ ఉన్నా లేకపోయినా ఒక కేవలం వారసత్వ హక్కుగా ఈ కారుణ్య ఉద్యోగం రావడం పట్ల అయితే హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఒక రిపోర్ట్ కూడా ఇవ్వమని కూడా ఆదేశించింది. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మనం చూడవచ్చు, చాలా కాలంగా మనం వింటుంటాం ఆ కారుణ్య ద్వారా ఉద్యోగం వచ్చింది అతనికి, ఆ కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్తాం. కానీ వాళ్ళు చదువుకున్న అవ్వచ్చు, లేకపోతే ప్రతిభ ఉండొచ్చు, లేకపోవచ్చు, వాళ్ళకి ఈ తరహా ఒక హక్కు అయిపోయింది. అంటే కారుణ్య ఉద్యోగం అనేది ఆ కుటుంబంలో ఎవరన్నా ఏమన్నా అయితే వాళ్ళకి అర్హత ఉందా లేదా అని ఏం లేకుండానే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది కూడా అదే ఉద్యోగం పొందుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం జరిగింది, మళ్ళీ కారుణ్య హక్కు ద్వారా ఉద్యోగం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే మరి ఇదే విధంగా కనుక కొనసాగితే ప్రతిభ గలవాళ్ళు అంటే మొత్తం ఎన్నో ఇబ్బందులు పడి చదువుకుని కష్టపడి ఆ తల్లిదండ్రులు చదివించి ఉద్యోగం పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత భవిష్యత్తు ఏంటి? ఇదే విధంగా కంటిన్యూ అయితే వేలాది ఉద్యోగాలు కారుణ్య రూపంలో వెళ్ళిపోతుంటే ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరుగుద్ది అనేది హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి. దీనికి సంబంధించి సమగ్రమైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దీనిపై తక్షణం కూడా వెంటనే నివేదిక ఇచ్చి దీనిపై నియమ నిబంధనలు కూడా రూపొందించాలని కూడా కోరటం జరిగింది. ఈ ఉద్యోగం వారసత్వ హక్కుగా మారకూడదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం మాత్రం ఈ ఉద్యోగం అయితే వారసత్వ హక్కుగానే ఏర్పడింది, వారసత్వ హక్కుగానే కొనసాగుతుంది. దీనిపై ప్రతిభ గల ఉద్యోగుల పరిస్థితి ఏంటని కూడా మొత్తం హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. ఏదైనా కూడా ప్రతిభకు పట్టం కట్టాలి తప్ప ఈ విధంగా వారసత్వ హక్కుల ద్వారా ఉద్యోగాలు కారుణ్య నియమాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం పరిపాటి కాదనేది చాలా సంఘాలు అయితే, ప్రజా సంఘాలు అయితే ఎన్నో కాలంగా కూడా అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలో, కోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల అయితే సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ప్రతిభ గల నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారసత్వ హక్కు ఒక నియమ నిబంధనల వరకు ఉండాలి. ఇదొక వాళ్ళకి వారసత్వం హక్కు ఏదో తరతరాలుగా వాళ్ళకి హక్కుగా మారకూడదు అనేది హైకోర్టు యొక్క అభిప్రాయంగా చెప్పవచ్చు. మొత్తానికి హైకోర్టు అభిప్రాయంతో మొత్తం కూడా సన్నద్ధం అవుతుంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు రూపొందించి మొత్తం అందరికీ న్యాయం జరిగేట్టు, అంటే ప్రతిభ గల ఉద్యోగులకు ఉద్యోగం రావాలి, వారసత్వ హక్కు కానీ ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సాయం చేయాలా లేకపోతే ఇంకో విధంగా సాయం చేయాలా, ప్రత్యామ్నాయం ఏంటి అనేది కూడా ఆలోచించాలని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. మొత్తాన్ని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ వాసు.